కార్తీక మాసం సందర్భంగా వాళ్ళ కార్తీక పౌర్ణమి కావడంతో కృష్ణానదిలో దీపాలు వదలటానికి వచ్చాం స్వామి. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. ఇది దుర్గా ఘాట్లో దీపాలు వదలటానికి భక్తులందరూ వాళ్ళ కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వదలటానికి వచ్చారు స్వామి. భక్తులు రద్దీ బాగుంది. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. పోలీసులు ఉన్నారు ఎక్కడికక్కడ. నదిలోకి దిక్కుండా ఏర్పాట్లు బాగానే చేశారు. నదిలోకి దీపాలు వెలిగి వదిలేది ఉండదా ఇక్కడ? వదులుతారండి. స్నానాలు చేసేసి దీపాలు వదులుతారు. దీపాలు వదిలించడానికి అవకాశం లేదు. అవకాశం అంటే మరి బార్కెట్లు అవి కట్టారు కదండి, లోపలికి వెళ్లకుండా భక్తులకు ఇబ్బంది కలగకుండా బార్కెట్లు అవి కట్టారు. స్నానం చేసేసి దీపాలు బార్కెట్లు యువతలే వదిలే అవకాశం కల్పించారు. ఇప్పుడు మెట్ల మీదే దీపాలు వెలిగించారు. మెట్లు దిగాక 2 అడుగులు వెళ్తే నీళ్ళల్లోకి వెళ్ళి వాటర్లోకి వెళ్ళి దీపాలు వెలిగించుకునే అవకాశం ఉంటుంది. జల్లు స్నానాలు పంపు స్నానాలు కూడా అవతల ఏర్పాటు చేశారండి. దుర్గా ఘాట్లో జల్లు స్నానాలు అక్కడ పంపులు పెట్టి ఏర్పాటు చేశారు. బాగుంది. మేము మాల ప్రతి కార్తీక మాసానికి వేసుకుంటాం. 41 రోజు స్వామి. 41 రోజు శివదీక్ష. కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వదిలి వెళ్దామని వచ్చాం. భక్త సమాజులు అందరికీ నమస్కారం. అమ్మవారు ఆశీస్సులు, ఆ శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఎంత చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ విజయవాడలో ఎలా ఉంటుందో, నేను విజయవాడ వాడినే, జనాలు ఎక్కువ ఉంటారు, బాగా ఇబ్బందిగా ఉంటుంది అనుకున్నాను. ప్రభుత్వం కూడా చర్యలు మంచిగా తీసుకుంది. చాలా బాగా హ్యాపీ అనిపించింది. కార్తీక మాసం సందర్భంగా మాకు నోములు ఉంటాయి. ఆ నోములు ఇదిగా మా ఫ్యామిలీ అందరం వచ్చి స్నానం చేసి వెళ్తూ ఉంటాము. వెళ్ళి పూజలు చేసుకుంటాము. అంతా బాగా జరిగింది. అంత హ్యాపీ. బాగానే ఉంది. అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్నాం. చాలా సేఫ్టీ కూడా ఉంది. చాలా సేఫ్టీగా ఉంది. బాగున్నాయి. దీపాలు వెలిగించి నదిలో వదిలేరా మరి? వదిలేను సార్. ప్రతి సంవత్సరం చేస్తాం. ఈసారి బాగా జరిగింది. ఎప్పుడు అటు వెళ్ళేవాళ్ళం, అక్కడ బాగా రష్గా ఉంటుంది. ఈసారి ఇక్కడ వదిలేము. బాగుంది. అన్ని బాగున్నాయి. జల్లు స్నానాలు లేవా ఇటువైపు? అంటే అన్ని కట్టారు సార్. జల్లు అడ్డు కట్టారు, లిమిట్ వరకు కట్టారు. ఏంటమ్మా దీపం పెడితే ఏముంటుంది అంటే భర్త క్షేమంగా ఉండాలి, జన్మలకి ఆయనే రావాలి అని, మంచిగా ఉండాలి, పిల్లలు అంతా వచ్చే జన్మలో జన్మ ఉండకూడదని ఎక్కువ పెడతారు. కార్తీక ఉండకూడదని. మహాగణాధిపదేవతాభ్యో నమః. ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. ఈ కార్తీక మాసములో ఈ 30 రోజులు చేసే స్థాన ఫలితములు, కార్తీక సోమవారము కానీ, కార్తీక శుద్ధ ఏకాదశి రోజు కానీ, కార్తీక పౌర్ణమి రోజు కానీ, ఈ ప్రతిరోజు కూడా ఈ 30 రోజులు చేసిన స్థాన ఫలితములు ఆ శివుడు పార్వతీదేవి యొక్క దివ్య అనుగ్రహముతో ప్రతిరోజు కూడా నిత్య దీపారాధనలు చేసుకుంటూ కుటుంబ సౌకర్యం కోసము, కుటుంబ క్షేమం కోసము, దంపతుల క్షేమం కోసము, గోత్ర వంశాభివృద్ధి కోసము చేసుకునేటువంటి పూజా ప్రక్రియ ఇది మొత్తం కూడా. ఆశ్వీజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసము కార్తీక శుద్ధ బహుళ అమావాస్య వరకు కూడా 30 రోజుల స్థానము తప్పనిసరిగా ప్రతి భక్తులు కూడా, యవ్వన మంది కూడా ఈ నదీ తీరము యందు కానీ, సముద్ర తీరములో కానీ స్నానాలు చేసి ప్రతి శివుడు దేవస్థానమునకు అనుగ్రహిస్తారు. శివ దర్శనం చేసుకున్న వల్ల అందరికీ పుణ్యం లభించాలి, లోక సంరక్షణార్థం కోసం కూడా సుఖ సంతోషాలతో, లక్ష్మీ శ్రీ సంపదలతో, లక్ష్మీ సౌభాగ్యములతో అనుగ్రహించాలని ఈ పూజా కార్యక్రమమును ప్రతిరోజు కూడా చేసుకుంటూ బ్రాహ్మణులకి దానా ధర్మాలు చేసుకుంటారు. సాలగ్రామ దానమని, గోదానమని, భూదానమని, వస్త్రదానమని, దాంత్యదానమని, హిరణ్యదానమని, సువర్ణదానమని, అన్నదానమునకు పప్పు, ఉప్పు, కూరగాయలు, పాలు, పెరుగు, బియ్యము, నెయ్యి, పళ్ళు పదార్థములు చేసిన వల్ల వాడి కుటుంబమునకు శుభం కలుగుతుందని ఒక నమ్మకము. అట్లాగే బ్రాహ్మణు కూడా అలాగే చేసి వాళ్ళ కుటుంబ సౌకర్యమును కోరి జన్మ ధన్యం చేసి ఆ శివుడు దర్శనమునకు అనుగ్రహిస్తారని ఒక నమ్మకం. 365 ఒత్తులు అంటారు కదా, 365 ఒత్తులు ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆ శివుడు పార్వతీదేవి అనుగ్రహంతో ఆ ఒత్తుల్ని వెలిగిస్తారండి.